నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ సర్కిల్. దక్షిణాది రాష్ట్రాలపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న కమలనాథులు ఏ చిన్ని అవకాశాన్ని వదులుకోవడం లేదు. ప్రధాని మోదీ పదే పదే దక్షిణాదిలోని 5 రాష్ట్రాల్లో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సమయంలోనూ ఎక్కువసార్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. 2014 మే 26 నుంచి 2024 ఏప్రిల్ 17వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులలో ప్రధాని మోదీ 146 సార్లు పర్యటించారు. తన 2 విడతల పదవీ కాలంలో 73 చొప్పున 5 రాష్ట్రాల్లో ఆయన పర్యటించారు. ప్రధాని కార్యాలయంలోని రికార్డుల ప్రకారం గత 3 ఏళ్లలోనే దక్షిణాది రాష్ట్రాల్లో 59 పర్యటనలు జరిపారు. తన తొలి విడత పదవీ కాలంలో దేశవ్యాప్త పర్యటనల్లో 14% ఉన్న దక్షిణాది రాష్ట్రాల పర్యటన 2వ విడత పదవీ కాలంలో 18% పెరిగింది. 2019లో ఆయన అత్యధికంగా ఒక ఏడాదిలో 185 పర్యటనలు జరిపారు. 2020లో కోవిడ్ కారణంగా ఆయన కేవలం 23 పర్యటనలకే పరిమితమయ్యారు. దేశం మొత్తం జరిపిన 928 పర్యటనల్లో 460 అధికారిక, 382 అనధికారిక, 86 అధికారిక, అనధికారిక పర్యటనలున్నాయి. పర్యటనలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రధాని 928 సార్లు పర్యటనలు జరిపారు. తొలి విడతలో 2014, 2019 మధ్య కాలంలో 520 సార్లు పర్యటించారు. 2019 నుంచి నేటి వరకు 408 సార్లు పర్యటనలు జరిపారు. ఇక పర్యటనలు అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో పర్యటించగా అత్యల్పంగా గోవా, త్రిపుర రాష్ట్రంలో పర్యటించారు. ఈ మొత్తం పర్యటనలు 696 రోజులు మోదీ పర్యటనలు జరిపారు. ఒకే రోజు పలు రాష్ట్రాల్లో పర్యటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దక్షిణాదిలో ఈ సంవత్సరం ఏప్రిల్ 17 వరకు 23 సార్లు ప్రధాని మోదీ పర్యటించారు. అదేవిధంగా 2022 సంవత్సరంలో 13 సార్లు, 2023లో 23 సార్లు పర్యటించారు. దక్షిణాదిలో మోదీ 146 పర్యటనల్లో 64 అధికారికంగా, 56 పార్టీ తరపున పర్యటనలు కొనసాగాయి. అందులో భాగంగా ప్రధాని మోదీ 356 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భాజపా ఒక్క సీటు కూడా గెలవలేదు. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్ల వాటా ఆంధ్రప్రదేశ్లో 0.97%, కేరళలో 12%, తమిళనాడులో 3.6%గా ఉంది. కర్ణాటకలో 51% ఓట్ల సాధనతో 25 లోక్సభ స్థానాలను బీజేపీ గెలుచుకోగా, తెలంగాణలో 19.65% ఓట్ల సాధనతో 4 సీట్లతో బీజేపీ విజయం సాధించింది. లోక్సభ ఎన్నికల్లో మోదీ గెలవడం ఖాయమని బీజేపీ నేతలు అంటుంటే, దేశానికి ఏం చేశాడంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. దేశంలో ఏ పార్టీ అధికారాల పగ్గాలను చేపట్టబోతుంది, దేశ ప్రజలు ఏ పార్టీకి అధికారాలు ఇస్తారో ఎన్నికల వరకు ఎదురు చూడాల్సిందే.